हाँ, 10th क्लास हिंदी लेसन 1। आज हम कवि परिचय के बारे में जानकारी देंगे। कवि का पाठ का नाम है बरसते बादल। बरसते बादल, पाठ का नाम क्या है? बरसते बादल, 10th क्लास फर्स्ट लेसन। यहाँ पे कवि का नाम क्या है? सुमित्रा नंदन पंत। कवि का नाम सुमित्रा नंदन पंत। कवि का जन्म स्थान అంటే పుట్టినటువంటి స్థలము अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ। आप याद रखने वाले दो बातें हैं, एक अल्मोड़ा जिला है, गांव कौन सा है? कौसानी गांव। कौसानी गांव में इनका जन्म हुआ। कवि है सुमित्रा नंदन पंत। और इनका जीवन काल, ఈయన మొత్తం ఎన్ని సంవత్సరాలు జీవించారు? मैक्सिमम ఇక్కడ 77। 1900 में इनका जन्म हुआ, 1977 में इनकी मृत्यु हुई, यानी 77 वर्ष इन्होंने अपना जीवन बिताया। प्रसिद्ध रचनाएं, कवि के प्रसिद्ध రచనాయే, కవి ఎన్ని ప్రసిద్ధమైనటువంటి రచనలు రాశారో దాని గురించి చెప్దాం। फर्स्ट वन वीणा, दूसरा है पल्लव, तीसरा है गुंजन, चौथा फोर्थ वन युगांत। कवि की रचनाएं। और है ग्राम्य और है स्वर्ण किरण और कला और बूढ़ा चांद। కవి ఇన్ని రచనలు రాశారు బేట। రచనలో ముఖ్యమైనటువంటి రచనలు వీణ, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణ కిరణ్, కళా और బూఢా చాంద్। ఈ కవితలు, ఈ రచనలు రాసినటువంటి కవి ఎవరు? సుమిత్రా నందన్ పంత్। कवि के पुरस्कार, మరి కవికి అందినటువంటి బిరుదులు, పురస్కారాలు ఏంటివి? कवि के पुरस्कार थोड़ा नीचे लिखेंगे। कवि के పురస్కార్, కవికి ఉన్నటువంటి పురస్కారాలు ఏంటిది? चिदंबर काव्य संकलन के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया है। पुरस्कार से सम्मानित किया गया है। अक्सर स्टूडेंट ना, कवि का नाम है सुमित्रा नंदन पंत। कवि का जन्म है अल्मोड़ा जिले के कौसानी गांव में। कवि का जीवन काल है 1900 से 1977। कवि की प्रसिद्ध रचनाएं पॉइंट्स का गुर्तुपेट्टुकोंडम्मा, नंबर्स गा वीणा, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद। कवि के पुरस्कार చిదంబర అనేటువంటి కావ్య సంకలానికి ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया है। कवि कौन है? सुमित्रा नंदन पंत। नेक्स्ट है कवि का उद्देश्य। మరి మనకి కూడా ఒక ఉద్దేశం ఉంది కదా, మీకు ఏం ఉద్దేశం ఉంది? బాగా చదవాలి, లైఫ్లో ఒక
ఉన్నతమైన స్థితికి ఎదగాలి. అలాగే కవి ఈ కవిత ద్వారా ఉద్దేశం చెప్పారు. कवि का उद्देश्य, कवि का उद्देश्य क्या है? कवि का उद्देश्य ये है कि कविता भावनाओं को, कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ, उदात्त बनाना और सौंदर्य का, प्रकृति के सौंदर्य का बोध करना, ప్రకృతి యొక్క సౌందర్యాన్ని అనుభవించాలి అని కవి ఇక్కడ ఈ కవిత ద్వారా చెప్తున్నారు. కవితా భావనకు, కవితలో ఉన్నటువంటి ప్రతి పంక్తి మంచి ఈ ప్రకృతి యొక్క సౌందర్యం గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కవితా పాఠ్ కా ఉద్దేశ్, ఇక్కడ చెప్పిన అర్థమైనాయా? लास्ट कविता पाठ का उद्देश्य, कवि का उद्देश्य क्या है? कवि का उद्देश्य ये है कविता भावनाओं के साथ साथ प्रकृति की सुंदरता का वर्णन करना. कविता पाठ का उद्देश्य, कविता पाठ का उद्देश्य. మరి కవి ఉద్దేశం వేరుంది, కవిత యొక్క ఉద్దేశం వేరుంది. కవిత ఉద్దేశం ఏంటంటే వర్ష ఋతు అంటే ఇది వర్షాకాలమే కదా. వర్ష ఋతు హమేషా, హమేషా అంటే ఎప్పుడు కూడా, సబ్కి అంటే అందరికీ, ప్రియ ఋతు హై, ప్రియ ఋతు హై. వర్షాకాలం ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైనటువంటి ఋతువు. మరి ఎందుకంటారా? వర్షాకే సమయ, క్యూంకి वर्षा के समय, वर्षा के समय ప్రకృతి, ప్రకృతి ప్రకృతి అంటే ఏంటమ్మా? చెట్లు, గుట్టలు, పశువులు, పక్షులు, నదులు, సెలయేరులు అన్నీ కూడా ప్రకృతి కిందికే వస్తాయి. మరి ప్రకృతికి వర్షా కే సమయ ప్రకృతికి సుందరత అంటే సౌందర్యము, అందము అని అర్థం. అక్కడ సౌందర్య देखने लायक होती है, देखने లాయక్ అంటే చూడదగినట్టుగా, అందంగా, ముచ్చటగా ఉంటుంది అని అర్థము. ఇస్మే ఇస్ సమయ అంటే వర్షా సమయంలో. वर्षा के समय प्रकृति सुंदर देखने लायक होती है. इस సమయంలో पेड़ पौधे पेड़ అంటే చెట్లు, పౌధే అంటే మొక్కలు, పశు పక్షి పశువులు మరియు పక్షులు, మనుష్య అంటే మనము, मनुष्य खुशी से झूम उठते हैं, झूम उठते हैं. यहाँ पे इसी सौंदर्य का इसी అంటే ఇలాంటి, इसी प्रकृति सौंदर्य का वर्णन कविता में किया गया है. ఒకసారి గమనించండి అమ్మా. ఇక్కడ
कवि ఏం చెప్తున్నాడు कविता पाठ का उद्देश्य कविता पाठ का उद्देश्य क्या है పాయింట్ నెంబర్గా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్ ఏంటిది వర్ష ఋతువు హమేషా సబ్కి ప్రియ ఋతువు హై వర్ష సమయము అందరికీ నచ్చినటువంటి ఋతువు నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 అని గుర్తుపెట్టుకోండి అమ్మా ఈ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి ఇక్కడ సుందరత దేఖనే లాయక్ మరి ప్రకృతి అందంగా చూడదగినట్టుగా ముచ్చటగా ఉంటుంది అంటున్నారు మరి ఎలా అంటే వర్ష సమయంలో ఒక చిన్న పిల్లాన్ని మంచిగా స్నానం చేయించి నీట్గా బొట్టు పెట్టి మార్నింగ్ నర్సరీ పిల్లలు వస్తుంటారు కదా ఎంత ముద్దుగుంటారు చూడడానికి అదేవిధంగా ప్రకృతి కూడా అంత అందంగా తయారవుతుందని అర్థం ఎలా అంటారా వర్షం పడినప్పుడు ఏమవుతాయి చెట్లన్నీ కూడా స్నానం చేసినట్టుగా తన న్యాచురల్ కలర్ని కలిగి ఉంటుంది ఎక్కడ చూసినా చెట్లకి రంగులు తన న్యాచురల్ కలర్లో ఉంటుంది మరి అదే సమయంలో చెట్లకి పువ్వులు కూడా పూస్తుంటాయి ఆ రంగురంగుల పువ్వులు పచ్చదైనటువంటి చెట్లు ఆ యొక్క ప్రకృతి అందము చూడదగ్గట్టుగా ఉంటుంది అని కవి చెబుతున్నాడు నెక్స్ట్ ఈ సమయ మరి పాయింట్ నెంబర్ 3 ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సమయ అంటే వర్ష సమయంలో కేవలం మనుషులే కాదు బేటా పేడ్ పౌధే చెట్లు మొక్కలు కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తాయి అదేవిధంగా పశువులు పక్షులు కూడా తన ఆనందాన్ని ఆ యొక్క భాషని ఆ యొక్క క్రియ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేస్తాయి మనిషి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు మనిషికి అంటే ఈ పశువులకి పక్షులకి లేని గుణము మనిషికి ఇచ్చాడు అంటే ఆలోచన విధానము మాట్లాడే పద్ధతి అవన్నీ తెలుసు కాబట్టి మనిషి ఇంకా తన ఆనందాన్ని ఈ వర్షా సమయంలో వ్యక్తం చేసుకుంటాడు అని అర్థం झूमुड़ते हैं झूमुట్నా అంటే ఆనందంతో గెంతులేయడము అని అర్థం ఇసి ప్రకృతి సౌందర్య కా వర్ణన్ ఇలాంటి ప్రకృతి యొక్క సౌందర్యాన్ని కవి తన కవితలో వర్ణించాడు అని అర్థం ఇక్కడ అర్థమైందా బేట లెసన్ నేమ్ ఏంటిది బరస్తే బాదల్ కవి ఎవరు సుమిత్రానందన్ పంత్ कवि का जीवन काल 1900 to 1977 कवि के पुरस्कार वीणा पल्लव गुंजन युगांत ग्राम्य कला और बूढ़ा चांद ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి బేట నెక్స్ట్ కవిత దాని యొక్క భావార్థము నెక్స్ట్